హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజ్పుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అలాగే గ్రైండర్ని ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలాంటి గ్యాస్ కట్ ఉంటుంది కదా, అది పాడైపోయినప్పుడు సాగిపోయినప్పుడు పక్కన పడేస్తూ ఉంటాము. అలాగే మనకి పక్కన పడేయకుండా ఇలా అయితే వాడండి. మనం బట్టలకి పెట్టే క్లిబ్బులన్నీ ఒక డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాం, అది ఎండకి ఎండి పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా గ్యాస్ కట్టర్కి పెట్టేసామంటే చూడండి ఎంత బాగుంటుందో. మనకి ఏ క్లిబ్బులు కావాలి, గట్టివి ఏవి లూజ్వి ఏవి అనేది కూడా తెలిసిపోతుంది. మనం పెట్టుకోవడానికి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా కనుక మనం పెట్టేసామంటే, ఈ విధంగా గ్యాస్ కట్టర్కి పెట్టేసేసి ఇంకా మనము మిద్దెపైకి వెళ్ళేటప్పుడు, బట్టలు తీసుకొని రావడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే మనము బట్టలు ఆరేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. మనం బట్టలు ఆరేసి తెచ్చుకునేటప్పుడు కూడా దీనికి పెట్టేసి ఇలా చేతికి తగిలించుకొని ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగే మనం తడి బట్టలు మిద్దెపైకి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేతికి తగిలించుకొని తీసుకొని వెళ్ళచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనకి నీట్గా ఉంటుంది. మనకి క్లిబ్బులన్నీ ఏవి ఉన్నాయి ఏవి లేదనేది కూడా తెలిసిపోతుంది అనమాట. ట్రై చేయండి. సెకండ్ టిప్ చూడండి, మనమైతే టమాటానైతే ఒకటైతే తీసుకోవాలన్నమాట. టమాటా పాడైపోయినా సరే, ఏదైనా సరే, మెత్తగా అయినది ఉన్నా ఏదైనా సరే, ఒక టమాటానైతే తీసుకోండి. తీసుకొని ఇలా సగానికైతే కట్ చేయండి. సగానికి కట్ చేసేసి తర్వాత దానిపైన కొద్దిగా చిల్లీ పౌడర్, కారం పొడిని అయితే వేయండి. అలాగే కొద్దిగా షుగర్ని, ఇలా షుగరు చిల్లీ పౌడర్ వేసేసి ఒక 5 నిమిషాలు పెట్టేసామంటే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో దీన్ని కనుక పెట్టేసామంటే ఇది తిని ఎలుకలు పారిపోతాయి. ఇంకా కడుపులో మంటకి ఇంకా మళ్ళీ రావు. ట్రై చేయండి, చాలా బాగా ఎలుకల్ని తరిమి కొట్టేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి టీలో ఇలా సబ్బును అయితే వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి టీలో సబ్బు వేసి ఏంటి ఆశ్చర్యపోయేది, టీలో షుగర్ వేస్తాం కానీ, టీ పొడి వేస్తాం కానీ, ఇలా సబ్బు వేసేది ఏంది అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇలా అయితే చేసి చూడండి. చూడండి, మనమైతే టీని వడగట్టుకున్న తర్వాత ఇంకా టీ పొడి ఉంటుంది కదా, ఈ టీ పొడిని మనం పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయద్దండి. ఈ టీ పొడిలో సబ్బునైతే వేయండి. చూడండి, ఇప్పుడైతే ఈ టీ పొడిని ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మన ఇంట్లో గిన్నెలు కడిగే సోపులు ఉంటాయి కదా, ఆ సోప్ని అయితే కొద్దిగా ఒక చిన్న పీస్ని అయితే వేయండి, లేకుంటే లిక్విడ్ అయినా వేయండి. ఇలా వేసేసి దీంట్లో కలిపేసేయండి. మనము నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదా, ఫిష్ అలాగే చికెన్, ఎగ్ అలాంటివి చేసినప్పుడు కొద్దిగా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా ఫిష్ చేసామంటే ఎక్కువ నీచు వాసన వస్తూ ఉంటాయి. ఏ చెంబులు పట్టుకున్నా, గ్లాసులు పట్టుకున్నా, గిన్నెలు పట్టుకున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా టీ పొడిలో కొద్దిగా సబ్బును వేసి రుద్దేశామంటే ఆ స్మెల్కి అసలు నీచు వాసన కానీ ఏమీ ఉండవు, చాలా నీట్గా ఉంటుంది. అలాగే స్టవ్ను కూడా ఇలా క్లీన్ చేసామంటే దీంతో టీ పొడి సబ్బుతోటి రుద్దేసి తర్వాత వాటర్ వేసి కడిగేసామంటే ఫిష్ వాసన కానీ, మనం ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు ఎక్కువ స్మెల్ ఉన్నా, ఎగ్ స్మెల్ ఉన్నా నీట్గా పోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పొయ్యండి. తర్వాత ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ అంతా మనము నెయ్యిని వాడుతూ ఉంటాం కదా, నెయ్యిని అయితే వేయండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఇంట్లో తయారు చేసినది లేదు, అందుకోసమని ఇదైతే చూపిస్తున్నాను. ఇలా గోరువెచ్చని వాటర్లో నెయ్యిని వేసేసి మనం రోజు పరగడుపున కనుక తీసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాము. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నెయ్యి తింటే ఫ్యాట్ అవుతుంది కదా అని అనుకోవచ్చు, అస్సలు కాదండి. మనకి తగిన మోతాదులో తీసుకుంటే రోజుకు 2 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి తీసుకున్నా ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే మంచిది కూడా హెల్త్కు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చిన్నగా గాజులు ఉన్నాయని పక్కన పెట్టేస్తూ ఉంటాము, ఎందుకంటే అవి ఎక్కించుకోవడానికి కుదరదు. అలాగే ఎక్కించుకునేటప్పుడు గుచ్చుకుంటాయని కూడా భయపడుతూ ఉంటాము. అలాగే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గాజులు తాంబూలం ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా మనకు సైజు అవి చిన్నగా ఉన్నాయి అనుకోండి, అవి ఈ విధంగా అయితే ఎక్కించేసుకోండి. చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇది నా సైజు కంటే చిన్న సైజు అయినా కూడా ఈజీగా ఎక్కించుకుంటున్నాను, చూసేసేయండి. చూడండి, చేతికి అయితే ఈ విధంగా ఒక కవర్ని అయితే వేసేసుకోండి. ఇలా కవర్ని వేసుకొని ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట గాజుల్ని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఎంత ఈజీగా ఎక్కుతున్నాయో. ఈ విధంగా కనుక ఎక్కించుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా, చేతులకు గుచ్చుకుంటాయని లేకుండా, లేదంటే గాజులు ఇవి చిన్నవి నాకు సరిపోవని అనుకోకుండా ఈజీగా ఎంత చిన్న గాజులైనా కూడా ఈ విధంగా ఎక్కించుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా ఎక్కించానో.
ఈ విధంగా ఎక్కించేసుకున్నామంటే మనకి చిన్న గాజులైనా సరే ఎక్కించుకోవచ్చు. చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంకా లోపలికి కూడా పోవడం లేదనమాట. ఇంత చిన్న గాజులను కూడా ఈజీగా ఎక్కించుకోగలిగాను. అలాగే తీయాలన్నా కూడా చూడండి, ఇప్పుడైతే మళ్ళీ చేతికి కవర్ తొడిగేసుకొని ఆ గాజుల కిందకి కవర్ని అనేసి ఈజీగా తీసేసేయండి. ఇలా మనకి గాజులు గుచ్చుకోకుండా అలాగే సోప్తో కానీ వాటర్తో కానీ పని లేకుండా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇవైతే ప్లెయిన్ గాజులు ఒకవేళ సోప్తోనైనా ఎక్కించుకోవచ్చు. కానీ డిజైన్ గాజులు, మెరుపు గాజులు ఉన్నాయనుకోండి, అవి సోప్తో ఎక్కించుకోవాలి అని అంటే వాటర్ తడిచి ఆ మెరుపు అంతా పోతుంది కాబట్టి ఇలా కవర్ తోటి ఎక్కించుకోండి. ఇంకా అస్సలు నీట్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ఇంకా రాబోయేది కూడా చలికాలం కాబట్టి మనకి ఈ వర్షాలకి అలాగే చలికాలంలో కూడా ఉప్పు అనేది చెమ్మ చేరి అంత తడితడిగా అయిపోతూ ఉంటుంది, ముద్దగా అయిపోతూ ఉంటుంది, నీళ్లు కారుతూ ఉంటాయి. అలా కాకుండా ఉప్పు ఎప్పుడు ఇలా పొడి పొడిగా ఉండాలి, సాల్ట్ అయినా కల్లుప్పు అయినా అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, ఉప్పు డబ్బాలో చెక్క గరిటె ఉంటుంది కదా, ఆ చెక్క గరిటెనైతే పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఆ ఉప్పులో ఏదైనా తడి వచ్చిందంటే ఆ చెక్క గరిట అనేది పీలుస్తుంది. ఒకవేళ చెక్క గరిట కాకుండా కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అదైనా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఒక 2-3 పీసులు వేసేసుకోండి. ఇంకా అస్సలు గడ్డ కట్టదనమాట, తడిగా లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగును తింటూ ఉంటాం కదా, పెరుగుతో ఇలా కనుక చేశారంటే మనకి వెయిట్ లాస్ అవుతారు, హెల్త్కి మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది, చాలా మంచిదన్నమాట. ఇలా అయితే చెయ్యండి. చూడండి ఫస్ట్ అయితే పెరుగునైతే తీసుకోండి. అలాగే ఇది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అవిసె గింజల్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనం డైలీ తీసుకున్నామంటే చాలా మంచిది. ఇప్పుడు పెరుగునైతే మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసేసుకోండి. ఈ పౌడర్ని రోజు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మనం తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది, మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట. దీన్ని మనకి జుట్టు పెరుగుతుంది, మన అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇలా మజ్జిగలో మిక్సీ పట్టేసుకొని వాటర్ కలుపుకొని మీకు కావలిస్తే కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు వేసేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత కలిపేసుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచిదన్నమాట. తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పప్పులను ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పండుగలప్పుడు స్వీట్స్ చేసుకోవడానికనో కజ్జికాయలు అల్లుకోవడానికి ఇలా రకరకాలుగా తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం వాడకపోయకుండా అలానే పెట్టేశామంటే తొందరగా పురుగు పట్టేస్తాయి, అలాగే స్మెల్ కూడా వస్తాయి. మరి అలా కాకుండా ఉండాలి, పప్పులు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పప్పుల డబ్బాలో ఇలా ఒక 2 మీరు బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి. బిర్యానీ ఆకులు వేయడం వల్ల పప్పులు అనేది స్మెల్ రాకుండా అలాగే పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. అలాగే మెత్తగా కాకుండా మూత టైట్గా ఉండేది పెట్టేసుకోండి. పప్పులు ఎప్పుడైనా సరే మెత్తగా అయితే టేస్ట్ బాగున్నదన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి అద్దాలను వాడుతూ ఉంటాం కదా, మనము ఇలాంటి అద్దాలను రోజు వాడుతూ ఉంటాము. అలాగే మనము వంట చేసుకుంటూ లేదంటే పిల్లలకి జడలు వేస్తూనో ఇలా ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాము. పట్టుకున్నప్పుడు మనకి మన చేతులకి ఉండే మురికి, తడి లేదంటే ఆయిల్ మరకలు ఇలా అంటుతూ ఉంటాయన్నమాట. మరి అద్దం ఎప్పుడు నీట్గా ఉండాలి అని అంటే డ్రెస్సింగ్ టేబుల్ అయినా సరే ఇలాంటి చిన్న మిర్రర్స్ అయినా సరే కొద్దిగా పేస్ట్ అప్లై చేసేసి ఇలా క్లాత్ తోటి తుడిచేసేయండి ఫస్ట్. తర్వాత ఇలా నీట్గా క్లాత్తో తూడ్చిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ అయినా తీసుకోండి లేదంటే టిష్యూ పేపర్ అయినా సరే. తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కానీ న్యూస్ పేపర్తో కానీ అన్నామంటే మనకి నీట్గా అవుతుందన్నమాట. అద్దము డ్రెస్సింగ్ టేబుల్ పైననైనా సరే ఇలా న్యూస్ పేపర్తో తూడ్చేసేయండి, చాలా బాగుంటుంది. దానిపైన ఉండే మరకలు జిడ్డు అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే బిర్యానీ రైస్ అయితే తెచ్చుకుంటాం కదా, బిర్యానీ రైస్ని మనము రోజు వాడము, ఎప్పుడో సండే అలాంటప్పుడు వాడుతూ ఉంటాము. మరి బిర్యానీ రైస్ ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. బిర్యానీ రైస్ అయితే చాలా పొడిగా చాలా బాగుంటాయి అన్నమాట, అలాగే పురుగు పట్టకుండా ఉంటాయి. చూడండి బిర్యానీ రైస్లో ఈ విధంగా ఒక 2 బిర్యానీ ఆకులను వేసి పెట్టేసేయండి. బిర్యానీ ఆకులను పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా ఆ బాస్మతి రైస్ అనేది పురుగు పట్టవన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మాయిశ్చరైజర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, మాయిశ్చరైజర్ క్రీమ్ని రోజు మనము ఫేస్కి అలా అప్లై చేస్తూ ఉంటాము.
కానీ ఇది డేట్ అయిపోయినప్పుడు మనం పక్కన పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, మన ఇంట్లో డోర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి డోర్స్ ఎక్కువ శబ్దం వస్తూ ఉంటాయి వేసినప్పుడు తీసినప్పుడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు ఎక్కువ శబ్దం వస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది, పిల్లలు లేస్తూ ఉంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది ఎక్కువ శబ్దం రావడం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ డేట్ అయిపోయిన మాయిశ్చరైజర్ని పడేయకుండా ఈ విధంగా తలుపులకు కనుక ఇలా స్క్రూల దగ్గర పూసామంటే మనకి స్క్రూలు అనేది ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. అవి పట్టుకున్నట్టు లేకుండా ఉంటాయి. అలాగే ఇలా గడియలు కూడా పెట్టేసామంటే రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే స్మూత్గా కూడా గడియలు పెట్టుకోవడానికి గడియలు స్మూత్గా ఉంటాయన్నమాట. ట్రై చేయండి. ఇలా వేస్ట్ అని అయిపోయింది, డేట్ అయిపోయిందని మాయిశ్చరైజర్లను పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. చాలామంది ఇళ్ళల్లో ఈ తలుపు శబ్దాలు వస్తూనే ఉంటాయి కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పెట్టడం వల్ల బాగా నాని మనకి స్మూత్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పాలను కాంచుతూ ఉంటాం కదా, పాలను సిమ్లో పెట్టి కాంచినా ఒక్కొక్కసారి ఇలా పొంగిపోతూ ఉంటాయి, అలాగే కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ స్టవ్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్, టైం వేస్ట్, అలాగే పాలు కూడా వేస్ట్, అలాగే గ్యాస్ కూడా వేస్ట్. మరి ఇవన్నీ వేస్ట్ కాకుండా ఉండాలంటే పాలను కాంచేటప్పుడు ఈ గిన్నెలో ఒక స్పూన్ అయితే వేయండి. ఒక స్పూన్ వేయంగానే చూడండి పాలన్నీ కిందికి వెళ్ళిపోయాయి అనమాట. నేను సిమ్లోనే పెట్టి కాంచుతూ ఉన్నాను, సిమ్లో పెట్టిన పొంగిపోయాయి. అలాగే గిన్నెలో స్పూన్ వేయంగానే కిందికైతే వెళ్ళిపోయాయి అనమాట. ఈ విధంగా గిన్నెలో స్పూన్ వేసి కాంచడం వల్ల పొంగిపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు, సరుకులు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రతిసారి బ్యాగ్ తీసుకుపోవాలని గుర్తుకున్నది. ఒక్కోసారి అనుకోకుండా వెళ్తాము, మనకి ఏదైనా నచ్చినవి తెచ్చుకుంటూ ఉంటాము, అప్పుడు బ్యాగ్ లేదని మళ్ళీ కొత్తది కొంటూ ఉంటాము, డబ్బులు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. మరి అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే బ్యాగుని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టేసేయండి. ఇలా మడత పెట్టేసేసి తర్వాత దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కనుక మనం పెట్టేసుకున్నామంటే, లేదంటే బండి డిక్కీలో కానీ ఎక్కడైనా సరే, చిన్నగా ఉంది కదా మడత పెట్టేసరికి, అంత పెద్ద బ్యాగ్ కూడా ఇంత చిన్నగా అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఎక్కడ పెట్టేసుకున్నా కూడా మనకి కూరగాయలు కొన్నప్పుడు బ్యాగ్లో నుంచి వెంటనే తీసేసి వేయించుకోవచ్చు అనమాట. మళ్ళీ బ్యాగ్ సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదు. బండి డిక్కీలో 1-2 వేసేసుకోండి, ఇంకా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా ఏదైనా కొనాలనిపించినప్పుడు వెంటనే తీసి కొనవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కాఫీ పొడిని అయితే తెచ్చుకుంటాం కదా, కాఫీ పొడిని మనము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్దిగా మూత లూజ్గా పెట్టామంటే అది గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట. మరి ధర ఎక్కువగా పెట్టి తెచ్చుకుంటాము, మనం కాఫీ పొడి గడ్డ కట్టిందంటే వేస్ట్ అయిపోతూ ఉంటుంది, బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉండాలి, అలాగే పాడవకుండా ఉండాలి, అలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, కాఫీ పొడి సీసాలో ఇలా కొద్దిగా పంచదారని అయితే వేయండి. కొద్దిగా పంచదారను వేసి పెట్టడం వల్ల కాఫీ పొడి అనేది ఎన్ని రోజులున్నా కూడా గడ్డ కట్టదనమాట. మనం ఎలాగో కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ వేస్తాం కాబట్టి ఇలా కొద్దిగా అయితే వేయండి. ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు, మన ఈ చక్కెర ఎందుకు అనుకుంటున్నారా, ఇంత కాఫీ పొడి సీసాలో అంత ఒక్క 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ ఏమీ కాదు, వేసి పెట్టేసేయండి. ఇంకా మీరు ఎప్పుడు కావాలన్నా కూడా వాడుకోవచ్చు, మూత లూజ్గా పెట్టినా గడ్డ కట్టదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే దోసపిండిని స్టోర్ చేస్తూ ఉంటాం కదా, మనకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టేసేటప్పుడు దోసపిండిని అలానే పెట్టకుండా ఇలా ఒక తమలపాకును అయితే పెట్టేసేయండి దోసపిండి పైన. ఇలా తమలపాకులను పెట్టడం వల్ల మనకి దోసపిండి అనేది ఎన్ని రోజులున్నా కూడా 10 డేస్ ఉన్నా కూడా పిండి అనేది పాడవదు, పులిసినట్టు కాదు, అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తమలపాకుని నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టేసేయండి. అలాగే మనము గ్రైండర్కి వేసుకున్న మిక్సీ పట్టినా కూడా పిండి ఎక్కువ లూజ్గా లేకుండా గట్టిగా ఉండేలా చూసుకోండి. పిండి గట్టిగా ఉండడం వల్ల కూడా మనకి పిండి పాడవదనమాట, పులియదు, తొందరగా పుల్లగా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పిండి గట్టిగా పట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి, దాంట్లో కొన్ని వాటర్ అయితే పోయండి, ఒక గ్లాస్ అంతా. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా రాక్ సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పునైతే వేయండి. ఇలా కల్లుప్పును వేసేసి స్పూన్తో బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇలా వాటర్లో కలిసిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేయండి. పసుపు కల్లుప్పు కలిసి అద్భుతాన్ని అయితే చేస్తూ ఉంటుంది. ఏంటి అద్భుతం అంటే, ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నల్ల ఈగలు వచ్చి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఇంకా కిచెన్లో అయితే ఎక్కువగా వచ్చేసి మనకి వంటలు చేసిన వాటిపైన వాళ్తూ ఉంటాయి కదా, ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఇంకా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా మనకి వాటర్లో ఉప్పు అలాగే పసుపు వేసేసి స్టవ్ గట్టు పైన, అలాగే ఇల్లు తుడిచే వాటర్లో, అలాగే సింక్లో
ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామంటే మనకి అస్సలు నల్ల ఈగలు అనేది రావు అనమాట ఈ పసుపు స్మెల్కి, అలాగే కల్లుప్పు వేయడం వల్ల. ఎవరైనా వచ్చినప్పుడు చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి రోజు అయినా సరే ఇలా వాటర్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి వాటర్లో తర్వాత దీన్ని ఇల్లు తుడ్చడం వాటర్లో వేసేసి తుడిచామంటే ఇంటికి కూడా మంచిది, అలాగే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోసకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, దోసకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే చూడండి ఒక్కొక్కసారి మనం ఎక్కువగా సెల్ ఫోన్ చూసి కానీ లేదంటే ఎక్కువగా కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదా, ల్యాప్టాప్ దగ్గర, అలా వాళ్ళకి కళ్ళు ఎక్కువగా లాగినట్లుగా పీకినట్లుగా అయిపోతూ ఉంటాయి. కళ్ళకు రెస్ట్ కావాలి అని అంటే ఇలా అయితే చేయండి. దోసకాయ ముక్కల్ని ప్రతిసారి కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత కళ్ళు బాగా అలసిపోయినప్పుడు, అలాగే కళ్ళ దగ్గర కళ్ళ చుట్టూరా అంతా నల్లగా అయిపోయినప్పుడు దీన్ని ఇలా స్లైసెస్ని కళ్ళపైన పెట్టేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కాబట్టి కొద్దిగా చల్లగా ఉంటాయి. మనకి ఆ చల్లటివి కనుక పెట్టేసుకున్నామంటే కళ్ళకి మంచిది, అలాగే కళ్ళ చుట్టూ ఉండే నలుపు అంతా పోతుంది. అలాగే ఫేస్ పైన కూడా కావాలంటే పెట్టేసుకోండి. ఈ విధంగా ఫేస్ పైన కూడా పెట్టేసుకున్నామంటే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది, అలాగే ఫేస్ కూడా గ్లోగా వస్తుంది. అలాగే మనం దీన్ని కళ్ళపైన పెట్టుకోవడం వల్ల కళ్ళకు బాగా మనకి రిలాక్స్గా అయిపోతుంది అనమాట. కళ్ళు కూడా చాలా బాగా మనకి నిద్రపోయి లేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కళ్ళకి అలాగ ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా ఇంట్లో వాళ్ళు ఇలాంటివి సేవింగ్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా, వీటిని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ ఈ డబ్బాలు అదేనండి ఈ బాక్స్లు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. మనం ఈ విధంగా వాడుకోవచ్చు. చూడండి ఇదైతే ఎంత బాగుంది కదా, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది, చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది. మరి దీన్ని నాకు వేస్ట్గా పడే బుద్ధి కాలేదు, అందుకోసమని ఇలా అయితే ట్రై చేశాను అనమాట. చూడండి మన ఇంట్లో ఆయిల్ డబ్బాలు డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేస్తూ ఉంటాం కదా, డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆయిల్ జిడ్డు అంతా ఆ టేబుల్కి అంటుతూ ఉంటుంది. మనము ఆ చెక్క సామాన్లని వాటర్ వేసి కడగలేము, అలాగే ఎలా పడితే అలా తూర్చలేము. కాబట్టి ఇలా ఆయిల్ డబ్బాలని ఇలా కనుక పెట్టేసుకున్నామంటే చూడండి చాలా నీట్గా ఉంటాయి. ఆయిల్ అనేది దీంట్లోకే అంటుతుంది కాబట్టి మళ్ళీ మనం ఇది ఆయిల్ అయినప్పుడు పడేసేయచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కీస్ని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇంటికి తాళం వేసే కీస్కి ఒక్కొక్కసారి లాకెట్ అనేది పోతూ ఉంటుంది. మరి లాకెట్ పోయినప్పుడు మనము ఇది బ్యాగ్లో వేసుకున్నా, ఒక్కొక్కసారి ఎక్కడైనా పెట్టేసిన ఇంట్లో కూడా వెతుకుతూ ఉంటాము. ఒక్కొక్కసారి అస్సలు కనిపించదు, చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా హడావిడిగా వెళ్ళాలన్నప్పుడు ఇంకా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసమని మనకి ఈ కీస్ ఎక్కడున్నా నీట్గా కనిపించాలి అని అంటే ఇలా అయితే చేయండి. చూడండి ఫస్ట్ అయితే ఇలా ఇలా పెట్టేసేయండి, లోపల నుంచి ఇలా పెట్టేసేసి తర్వాత ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి దూర్చేసామంటే ఇలా లాకెట్ మాదిరి అయిపోతుంది అనమాట. ఇలా ఉండడం వల్ల ఇది పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మనకి కీ లేకపోయినా కూడా, లాకెట్ లేకపోయినా కూడా, కీ చైన్ అనేది మనకి లేకపోయినా కూడా ఈ తాళం చెవి ఎక్కడ ఉందనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా, చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే ఎక్కడైనా తగిలించుకోవడానికి ఉంటుంది, అలాగే హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న పెట్టుకోవడానికి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ను మనము ఇలా అయితే వాడొచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటైతే దూర్చేసేయండి. మనం ఏదైనా శారీ డబల్ కలర్ ఉండేది, అలాగే మనము లంగా ఓనీలు కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ వేసుకుంటూ ఉంటాం కదా, టాప్ ఒకటి కింద ప్యాంటు ఇలా ఎల్లో కానీ లేదంటే పింక్ ఉండడం అలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఇదే కాదండి ఏ కలర్స్ అయినా ఇలా 2 రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా ఒక దాంట్లోకి ఒకటి వేసేసుకొని తర్వాత దీన్ని ఇలా మనము చేతికైనా వేసుకోవచ్చు, బాగుంటుంది చూడడానికి. లేదు అని అంటే మన జుట్టుకు వేసుకున్నా కూడా మనకి డ్రెస్సుకు మ్యాచింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చేతికి వేసుకున్నా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇలా మీరు చేతికైనా డ్రెస్సుకు మ్యాచింగ్ కోసమైనా చీరకు మ్యాచింగ్ కోసమైనా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. మనము దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇంకా ఏదైనా వడలకు కానీ లేదంటే మనం భక్షాలకు కానీ ఈ విధంగా గ్రైండర్లో బేళ్ళను బియ్యాన్ని వేస్తూ రుబ్బుతూ ఉంటాం కదా, మినపప్పును అలాగే అలసంద వడలకు కానీ వేసి రుబ్బుతూ ఉంటాము. కానీ ఇది రుబ్బేది ఒక తీరైతే
దీన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. దీన్ని క్లీన్ చేయడానికి భయపడి చాలామంది గ్రైండర్లని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇది నిజమా కదా మీరే చెప్పేసేయండి. చాలామంది దీన్ని క్లీన్ చేయడానికి భయపడే గ్రైండర్ను వాడకుండా మిక్సీనే వాడుతూ ఉంటారు. కానీ మిక్సీలో కంటే ఇలా గ్రైండర్లో వేయడం వల్ల పిండి ఎక్కువగా వస్తుంది. అలాగే దోశలైనా వడలైనా చాలా బాగా వస్తాయన్నమాట పొంగుతూ. మరి దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవాలో చూసేసేయండి. మనము దోశపిండిని అంతా తీసుకున్న తర్వాత, దోశపిండి అనే కాదండి, ఏ పిండి అయినా సరే తీసుకున్న తర్వాత మనము వెంటనే ఈ విధంగా మళ్ళీ ఆన్ చేసేసేయండి. ఆన్ చేసేసి కొన్ని వాటర్ అయితే పోయండి. ఇలా కొన్ని వాటర్ పోసేసి మన ఇంట్లో ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదండి, మనం బాటిల్స్ కడగడానికి అలాంటివి దాంతో ఇలా రుద్దేసేయండి. ఇలా అన్నామంటే మనకి ఎక్కడెక్కడైతే దోశ పిండిది కానీ వడపిండిది కానీ ఏదైనా సరే ఇరుక్కొని ఉందో అదంతా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని వెంటనే తీసేసి సింక్లో ఈ విధంగా కడిగేసేయండి. ఇంకా జస్ట్ ఒక్క 2 మినిట్స్లో మనం గ్రైండర్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మిక్సీ జార్ల కంటే గ్రైండర్నే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మనకి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా గ్రైండర్లో పట్టిన రుబ్బిన వాటితోటి చేసిన వంటలు. అందుకోసమని మీరు గ్రైండర్ని పక్కన పెట్టకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసేసుకోండి. వెంటనే వాటర్ పోసి ఆన్ చేసామంటే మొత్తం మనం చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనం ఇలా కడిగేసిన తర్వాత అలానే పెట్టకుండా ఇలా గ్యాప్ ఉండేలా, అంటే ఈ గిన్నెకి కింద గ్యాప్ ఉండేలా, అంటే గాలి తగిలి ఆరిపోతుంది అనమాట. ఇలా ఉండేలా పెట్టేసుకున్నామంటే 1 గంటకి ఆరిపోతుంది, ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేసి మీరు గ్రైండర్ని అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోండి. సో ఇవండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి? నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.